2 years తర్వాత ట్రెక్కింగ్కి వెళ్తున్నా ఫస్ట్ టైం కేదార్కంఠ ట్రెక్ అయితే వెళ్తున్నాం. మెట్రో టికెట్స్ అయితే తీసేసుకున్నా. ఇంకా ప్రెసెంట్ మిలీనియం సిటీ మెట్రోలో ఉన్నాం. ఇక్కడ నుంచి విల్ గో టు కాశ్మీరీ గేట్. అక్కడ మనకి బస్సు ఉందన్నమాట. అక్కడ నుంచి డెహ్రాడూన్ వెళ్తాం. ఫైనల్లీ కాశ్మీరీ గేట్ ఐఎస్బీటీకి వచ్చినాం. బస్సు ఆపమంటే కూడా ఆపుతలేడు. ఆన్ టైంలో వెళ్ళిపోతా అంటున్నాడు. మనం కూడా 5 minutes లేట్ అయిపోయింది అక్కడికి మెట్రోలో. ఫస్ట్ అయితే లగేజ్ చేసి మెట్రో ఎక్కాలి. పద 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 పద. గోకుల్ నామ్ పెద్ద స్టంట్ అయింది భయ్యా. ఎక్కడి నుంచి అంటే కాశ్మీరీ గేట్ ఐఎస్బీటీలో బస్సు ఆపలేదు. జస్ట్ 1 minute తో వచ్చేసాడు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక 12-13 kilometers ఉంటుంది ఆనంద్ విహార్ ఐఎస్బీటీ అని. ఇది కూడా ఇంటర్ స్టేట్ బస్ స్టాండే. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చి వీడికి 5 సార్లు ఫోన్ చేసి చెప్పి భయ్యా అబ్బాయి అని వచ్చి ఎక్కాం. 1 minute లో వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఈ పేరుతో నాటుతుంది ఏ బస్సు ఉన్నా దయచేసి బుక్ చేసుకుంటే ఆన్ టైంలో రండి, లేదంటే బుక్ చేసుకోమాకండి. ఫ్లెక్సీ బస్సు ఏదో ఉంది పేరు. నేను గోకుల్ గాడు హేరా గోకుల్ ఏదో తేడా కొడుతుందని బుక్ చేసామా లేదా, దెబ్బకి జడుచుకుని ఎలా చేశాడు. ఎప్పుడు ఇంత అంటే ఫోన్ చేసి చెప్తే ప్రతి బస్సు వాళ్ళు ఆపుతారు కామన్గా. ఫస్ట్ టైం నేను చూసింది ఫోన్ చేసి చెప్పి కూడా 1 minute లేట్ వస్తే వెళ్ళిపోయాడు భయ్య. మళ్ళీ అక్కడ నుంచి 13 kilometers క్యాబ్ ఓన్ని టెన్షన్ పెట్టించాం. భయ్య తొందర పో అట్లుంటది. రేపు మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా డెహ్రాడూన్లో కుమ్మాలి. ఇంక ట్రిప్ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఫైనలీ డెహ్రాడూన్లో ఉన్నాం భయ్య. మామూలు ఫాగ్ లేదు అసలు, వేరే లెవెల్ ఫాగ్ ఉంది అర్లీ మార్నింగ్. మన ట్రావెలర్ రోడ్ ఇటు అంటే ఒక చౌక్ పేరు చెప్పాడు. ఏం చౌక్ రా గోకుల్, ఏదో చౌక్ పేరు చెప్పాడు గుర్తురాట్లేదు. అక్కడికి వెళ్ళి కొంచెం ఇట్లా వెనక్కి రమ్మన్నాడు. ఇక్కడ ఆపాను చెప్పన్ బోగ్ ఏదో స్వీట్ షాప్ దగ్గర సపరేట్గా అన్నాడు. వెళ్ళి ట్రావెలర్లో కూర్చుందాం. క్లియర్ అవుతున్నారు కదా, మీకు కూడా అర్థమవుతా ఉండిద్ది. ఫాగ్ మామూలుగా లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ మసూరిలో ఉన్నాం. డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అయ్యి మసూరి ఎండింగ్ ఉన్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామన్నమాట. ఏం చెప్పాంరా, ఆలూ ప్యాస్ పరాటా చెప్పాను. కర్డ్ ముందే ఇచ్చి పెట్టాడు అన్న. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. నేనైతే ఆల్మోస్ట్ 2 years తర్వాత ట్రెక్కింగ్కి వెళ్తున్నా ఫస్ట్ టైం. కేదార్కంఠ ట్రెక్ అయితే వెళ్తున్నాం. అండ్ నాది మనస్కి ఇంజురీ కూడా ఉంది. ఆల్మోస్ట్ 7-8 months అయిపోయింది. చూడాలి ఎలా ఉంటుందని. నిన్న నైట్ అంతా అదే ఆలోచిస్తా ఉన్నాను. నేను ఆల్మోస్ట్ ట్రెక్ ప్లాన్ చేసినప్పటి నుంచి ఇది ఆలోచనలో ఉన్నా. హోప్స్ అంతా మంచిగా జరుగుతుందని. ప్యాస్ పరాటా విత్ చాయ్. మామూలు చాయ్ అంట, సారీ కాఫీ. బిగినర్స్ మిస్టేక్. దగ్గర కాఫీ పౌడర్ తక్కువ ఉన్నట్టుందిరా. పాల టేస్ట్ వస్తుంది. జీవితంలో మరో కొత్త సాహసయాత్రకు వెళ్తున్నాం. పొగమంచుతో కమ్మిన కొండలు, అందమైన లోయలు, మధ్యలో నెమ్మదిగా ప్రవహిస్తున్న యమునా నది. చూసే కొద్దీ మనసు తరించిపోయింది. ప్రతి మలుపు ఒక కొత్త అనుభూతినిచ్చింది. ప్రతి శ్వాస సాహసాన్ని గుర్తు చేసింది. మనోడైతే ఇక్కడ ఈవినింగ్ టైం లంచ్ కాపాడు. మేము అదే చూస్తున్నాం ఏం తిందామని. అన్ని రిస్కీ కనపడుతున్నాయి ఫుడ్స్ అయితే. మన భర్త కాడితేనే భయం. మనోడు ఏం తినడు అనమాట. మనోడు వీడు తిన్నాడంటే ఫుడ్ ఇంకా అమోఘం అని అర్థం. కానీ బాగానే ఉందిరా టెంపరేచర్. ప్రశాంతంగా ఉంది తెలుసా. ఎక్కువ చలి లేదు, ఎక్కువ వేడి లేదు. పడుకోవడమే. ఏం పేరు ఏదని పేరంటే అన్నిటికీ ఎస్ సార్ బాబు ఇట్రా అమ్మ. ఏదొచ్చినా మాదే, బిల్లు మాది కాదు. సాంక్రీలో స్టాప్. క్యాంప్ పైన రోడ్ నుంచి కిందికి వస్తున్నాం. క్యాంపర్ వ్యాన్ పైన ఆపితే వీడు గోకుల్, వాడు భరత్, వీడు హర్ష, నేనే. వెళ్తురులే అని బతుకులు బ్రో, కొంచెం వెళ్తురు ఇవ్వండి. ఒరే ఇంత పెద్ద గట్టరేంద్రా వెల్ స్టెప్స్. పొరపాటున మిస్ అయితే కిందే. అన్న मजा आया, बहुत मजा आया। मेरा नाम यश कुमार, मैं ट्रिप कोऑर्डिनेटर हूँ आपका, ठीक है। పడుకోనరా అంటే
మేము పడుకుంటే నువ్వు ఆడుకుందామని. అంతేగా వైఫై కనెక్ట్ చేసుకున్నారు రీల్స్ చూస్తున్నారు రా సిగ్గుండాలి రీ నేను నా నెట్తో వాడుతుంటే ఈడే ప్రమోట్ చేశాడు వైఫై కనెక్ట్ చేశాడు. ఫ్రీగా వస్తుందని